హరి ఓం. జయ శ్రీమన్నారాయణ. పాహిమాం రక్ష మాం రక్ష. గ్రామస్తుల్లో ఒక వ్యక్తి, గురువుగారు పుట్టుకతో వచ్చింది పుడకల దాకా పోదు అని అంటారు. దీని గురించి ఎలా అర్థం చేసుకోవాలి అని. సింహపురి అనే రాజ్యాన్ని మంత్రిని పిలిపించాడు. రాజ్యంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్నారు. చాలా సంతోషంగా ఉండరు ప్రభు అని. అవునా, ఎందుకు అంత సంతోషంగా ఉండరు అన్నాడు. మీ పరిపాలన అలా ఉంటుంది, మీ పరిపాలన సంతోషంగా కూడా అడిగిపోతారు అని అన్నాడు మంత్రి. అవునా, అంత గొప్పది నా పరిపాలన, అటైతే నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అందరూ సంతోషంగా ఉంటే ఎట్లా? ఎవరిలో కొందరు బాధపడ్డారు. ఇదేంది కోరిక ప్రభు? అందరూ సంతోషంగా ఉండాలంటే మీ మంచి పేరు చెప్పుకుంటారు, కొందరు బాధపడితే ఎట్లా? ఎందుకంటవా? బాధపడే వాళ్ళు బాధపడుతూ ఉంటే సంతోషంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? బాధపడే వాళ్ళని వీడు అనేక పాపకర్మలు చేశారు అందుకని బాధపడుతున్నారు అని అనుకుంటారు. అప్పుడు నా దగ్గరికి వస్తారు. నేను అప్పుడు వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరిస్తే ఇంకా గొప్ప పేరు వేస్తుంది కదా. అయ్యా మహారాజా, మంచిగా ఉండే వాళ్ళని బాధపెట్టడం దేనికి? ఆ తర్వాత మళ్ళీ మీరు వాళ్ళని బాగు చేసి మళ్ళీ పేరు తెచ్చుకుని దేనికి? ఇది ఏంటి చాలా అగమ్య గోచరంగా ఉంది అన్నాడు. అంటే నేను చెప్పేది నీకు అగమ్య గోచరంగా, నా జ్ఞానం గొప్ప, నీ జ్ఞానం గొప్ప అన్నాడు. ప్రభు, నేను మీ మంత్రిని, మీరు రాజుగా గొప్ప, కానీ మీకు ధర్మం చెప్పాల్సింది మంత్రి పని అన్నాడు. అయితే నువ్వు చెప్పిన ధర్మం మరి ఏమి రుజువు అన్నాడు ఆ రాజు. మనం ఈ సమీపంలో ఒక యోగి ఉన్నాడు, సత్యనిష్ఠుడు అంట, ఎవరు ఆ గురువు, ఆయన దగ్గర ఇప్పుడు అడిగితే బాగుంటుంది అని అన్నాడు మంత్రి. ఎందుకంటే ఈ మంత్రి ఏం చెప్పినా ఈ మంత్రికి వ్యతిరేకంగా చెప్పుకుంటా ఉన్నాడు రాజు, ఎందుకంటే నా మాటే కరెక్గాలని. ఇంకా ఇంత వాదించి ప్రయోజనం అనుకొని నేను నేరుగా ఆ దగ్గరికి పోయాను. పోతే ఆయన యోగి కూర్చున్నాడు. ఆ యోగి కాస్తంత ధ్యానంలో ఉండి మెల్ల కళ్ళు తెరిచాడు. చూసి, మీరు ఎవరండి అన్నాడు. కనబడలేదా? నేను వేషం రాజు అన్నాడు. ఓహో రాజా, నేను ఎప్పుడు రాజ్యంలోకి రాలేదండి. మీ రాజ్యము అనే దాని గురించి విన్నాను, కానీ నాకు చిన్నప్పటి నుంచి మా తండ్రి గారు నాకు ఏదో మంత్రోపదేశం చేశారు, నేను ధ్యానం చేసుకుంటూ ఉంటాను. ఎవరిని ధ్యానం చేస్తా ఉంటాను? ఎవరండి? భగవంతుడు. ఎవరా మా యొక్క మంత్రి నేను చెప్పింది కాదంటున్నాడు, మా నువ్వే పరిష్కరించాలి అని. ఏం చెప్పాడు మంత్రి? ఆయన రాజు చెప్పింది చెప్పాడు. రాజా, మీరు చాలా గొప్పగా అడిగారు, మంత్రికే కొంచెం జ్ఞానం లేదు, ఆ మంత్రికే కొంచెం జ్ఞానం లేదు అని అన్నాడు. అప్పుడు ఒప్పుకున్నాడు కదా, ఏ మంత్రి? నువ్వు చెప్పిన యోగి ఒప్పుకున్నాడు అన్నాడు. సరే, మంత్రి చిరునవ్వు నవ్వుతా ఉన్నాడు. తర్వాత యోగి ఇలా అడిగాడు, మహారాజా, మీరు చెప్పింది అందరూ వినాలి అంతేనా? అవును, ఎందుకంటే రాజు కదా, ఈ రాజ్యానికి పెద్ద కదా, రాజ్యానికి రాజు మొదటి వ్యక్తి, తలమానికం. అంటే రాజు శాసనం అయితే అందరూ అమలు చేయాలి, అది కదా అన్నాడు. అది కూడా కరెక్ట్, మీరు చెప్పింది కూడా అది కూడా వాస్తవమే. మీరు రాజు కనుక మీరు ఏం చెప్పినా అది ఆచరించాల్సిందే అని 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 చెప్పి, అయితే మహారాజా మీకు ఒక చిన్న ప్రశ్న వేస్తాను అన్నాడు ఆ యొక్క యోగి. ఏంటి ఆ ప్రశ్న? మీతో ఉండేవి మీలో ఉండేవన్నీ మీ మాట వింటాయా అని అడిగాడు. నా మాట వినకుంటే ఇంకెవరు మాట వింటాయి? నాలో ఉండే నాతో ఉండేటి నా మాట వినవా? అదే విచిత్రంగా చెప్పేది, నేను ఎప్పుడు వినలేదన్నాడు. ఆలోచించుకోండి బాగా, మీలో ఉండి మీ మాట వినకుండా ఉండేవి కొన్ని ఉన్నాయి, అయితే కనుక్కోండి అన్నాడు. ఆ రాజు కొంచెం బాగా గిక్కున్నాడు. అయ్యో పరుగు పోతుందేమో ఈ యోగి దగ్గర. మెల్లిగా మంత్రి దగ్గర రహస్యంగా, మంత్రి ఏంటిది అన్నాడు. ఆ మంత్రికి కూడా పాపం వాస్తవానికి తెలియదు. ఎందుకంటే శరీరంలో ఎట్లా మార్పులు ఉన్నాయో, శరీరం భగవంతుడు ఏమేమి నిర్మించాడు, భగవంతుడు ఆజ్ఞ ప్రకారం ఏమి నడుచుకుంటే అవి భగవంతుడు ఆధీనంలో ఉంటాయి, అంతేగాని మన ఆధీనంలో కొన్ని ఉండవు. ఇది వీళ్ళకి తెలియదు. సరే, రాజు, గురువుగారు మీరు యోగి, మీరు విన్నాను మీ గురించి, ఇంతమంది శిష్యులు అంతా ఉన్నారు, మీరే చెప్పండి అన్నాడు. సరే, మీ కళ్ళు మీ మాట వింటాయా? వింటాయి. కళ్ళు మూసుకో అంటే మూసుకుంటాయి, తెరువు అంటే తెలుస్తుంది, తిన్నాయి కదా. సరే, అదేవిధంగా మాట్లాడద్దు అన్నప్పుడు మీ మీ నోరు మాట వింటుందా? వింటుంది. మాట్లాడద్దు అంటే మాట్లాడుతుంది. సరే, చేతులు పనిచేస్తాయా అని చెప్పినట్టు వింటాయి. కాళ్ళు పనిచేస్తాయా? వింటాయి. అయితే మీ గుండె మీ మాట వింటుందా? దాన్ని ఆపేంటి చూద్దాం అని అన్నాడు.
వెంటనే రాజుకి తల కొంచెం గిర్రం తిరిగింది. గుండె కొట్టుకుంటూ ఉంటుంది, లోపల ఉంటుంది ఇది. దాన్ని ఆపితే ప్రాణం పోతుంది. దాన్ని నిన్నలా ఆపేది అది. రే రాజా, నువ్వు ఆపలేంది, నీ మాట వినంది అదే. నీ గుండె అంటే నీ హృదయమే నీ మాట విందు. నీ మాట విన్నప్పుడు అది హృదయం లేదు అని అనుకుంటారు అందరూ. హృదయం లేని వ్యక్తి అని అంటారు. అంటే హృదయం లేకుంటే అడిగిపోయింది, ఉంది, అది నీ మాట విందు. ఎందుకంటే భగవంతుడి మాట వింటుంది. దేవుడు అంటే ఎవరు అడిగావు కదా. ఇప్పుడు నీ లోపల దాన్ని పెట్టినవాడు దేవుడు, నీ మాట వినకుండా చేసింది దేవుడు. తర్వాత ఇంకొకటి ఉంది, అదేంటది?